ఇప్పుడు మనం బయింగ్ చేసాం, సెల్లింగ్ చేసాం, బట్ ఎంత ప్రాఫిట్ వచ్చింది లేదా ఎంత లాస్ వచ్చింది ఈచ్ ఐటమ్కి అనేది తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండిమా, మీరు ఇక్కడ స్టాక్ సమ్మరీలోకి వచ్చేసారు. స్టాక్ సమ్మరీలోకి వచ్చేస్తే మీరు ఇక్కడ క్వాంటిటీ అనేది లెస్ అయిపోయింది కదా. మీరు ఇక్కడ క్వాంటిటీ లెస్ అయిపోతుంది, F1 ఇచ్చారనుకుంటే ఆల్ట్ F1 మీకు కొద్దిగా ఎక్స్పాండ్ అవుతుంది, కానీ కూడా ఇక్కడ గోడౌన్ ఇవి మాత్రమే తెలుస్తాయి. కానీ ఇప్పుడు ఎంత ప్రాఫిట్ వచ్చింది ఈచ్ ఐటమ్కి, మనం ఎంత సేల్ చేస్తాం, ఎంత కొన్నామో తెలియాలి. అంటే జస్ట్ గో టు కన్ఫిగర్ అగైన్ F12 ఫీచర్స్. F12 ఫీచర్స్లో మీకు ఇక్కడ అడుగుతుంది చూడండిమా. సో క్వాంటిటీ, ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఏమైనా కావాలంటే ఆల్టర్నేటివ్ యూనిట్స్ పెట్టుకోండి, అలాగే రేట్, దాని వాల్యూ, అలాగే ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ద ఇన్వర్డ్ అంటే మనకి ఏదైనా గూడ్స్ కొంటే దాన్ని ఇన్వర్డ్, లేదా రిసీవ్ చేసుకుంటే వాటి ఇన్వర్డ్ అంట. అవుట్వర్డ్ అంటే సెల్లింగ్. ఇప్పుడు అలాగే గ్రాస్ వాల్యూ అవుట్వర్డ్ అంటే సేల్ చేసినటువంటి అవుట్వర్డ్ లేదా ట్రాన్స్ఫర్ చేసింది. ఇలాగే మనకి కన్జంప్షన్, మనం ఎంత కన్జంప్షన్ ఆఫ్ ద ప్రాఫిట్, దాని యొక్క గ్రాస్ ప్రాఫిట్ ఎంత, దాని యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత. ఇక్కడ మీరు ఎంటైర్గా ఐటమ్ వైజ్ అని చూస్ చేసుకోండి. డీటెయిల్డ్ అని ఇచ్చేసి జస్ట్ ఎంటర్ ఇచ్చి సేవ్ చేసేసాను. ఎప్పుడైతే మీరు ఎంటర్ ఇచ్చేసారో ఇక్కడ మనకి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసింది. ఒకసారి అబ్జర్వ్ చేస్తాం, మనం సీలింగ్ ఫ్యాన్ అని ఇచ్చామా, సీలింగ్ ఫ్యాన్ ఉంది, నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ ఫ్యాన్ ఉంది. ఇవే కదా మనం పర్చేజ్ చేసి సేల్ చేసింది. ఇప్పుడు మీరు ఏదైతే సీలింగ్ ఫ్యాను ఏ గోడౌన్లో ఉంది, ఎంతైతే కొన్నారో దాని ఇన్వర్డ్ అంట. ఓపెనింగ్ లేదు మనకి. ఓకే, ఇన్వర్డ్ అయినా ఇన్వర్డ్ ఎంత కొన్నాము 2500. ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్వర్డ్ అంటాం. అవుట్వర్డ్ అంటే మనకు సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ఎంత సేల్ చేసాము 3750కి సేల్ చేసాం. ఎంత 2 క్వాంటిటీ 7500 అయింది. ఇది చూడండి 7500 అయింది. ఇప్పుడు మనకి 7500 అయింది, మనకు పడినటువంటి కాస్ట్ ఎంత 5000. అంటే ఈచ్ వన్ మనకు పడింది 2500, రెండింటి క్వాంటిటీ యొక్క కాస్ట్ 5000. ఇప్పుడు మనకి ప్రాఫిట్ వస్తే కనుక మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, సారీ ఇక్కడ చూడండి 7500లో నుంచి 2500 లెస్ చేస్తే మనకి గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఆ ప్రోడక్ట్తో 2500 వచ్చింది. ఇది దీన్ని మీరు పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేస్తే ఎంత పర్సంటేజ్లోకి మనకు ప్రాఫిట్ వచ్చింది 33.33% మనకి ప్రాఫిట్ వచ్చింది. ఇది ఏంది సీలింగ్ ఫ్యాన్. ఇప్పుడు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మనకి 10లో నుంచి 2 క్వాంటిటీ లెస్ చేస్తే మనకి ఎంత క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది 8. ఇప్పుడు మన దగ్గర ఉన్న స్టాక్ ఎంత 8. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రేట్ ఎంత, ఈచ్ వన్ ఐటమ్ 2500. టోటల్ దాని యొక్క స్టాక్ వాల్యూ ఎంత 20,000. ఇప్పుడు చూడండి మా, అలాగే స్టాండ్ ఫ్యాన్ కూడా ఒకసారి స్టడీ చేద్దాం. ఇప్పుడు మనకి స్టాండ్ ఫ్యాన్ వచ్చేసి 30 కొన్నాం, 2000 లెక్కన కొన్నాం, అంటే దాని టోటల్ వాల్యూ 60,000. మనం 2 క్వాంటిటీ సేల్ చేస్తాం, ఈచ్ ప్రైస్ ఎంత అంటే 2750 అయింది. ఇక్కడ మనకి రేటు, ఇక్కడ మనకి దాన్ని కౌంటింగ్ చేసుకుంటే కనుక టోటల్గా మల్టిప్లై చేస్తే 5550కి మనం సేల్ చేస్తాం, రెండింటి యొక్క కాస్ట్. ఇప్పుడు మనకి కన్జంప్షన్ అంటే మనకి ఎంత పడింది అంటే 2000 రూపీస్ పడింది. ఓకే, ఇప్పుడు మనకి ప్రాఫిట్లోకి వస్తే 5500లో నుంచి 4000 లెస్ చేస్తే మనకి 1500 ప్రాఫిట్ వచ్చింది. అది మీకు పర్సంటేజ్లోకి వస్తే కనుక 27.27% అనేది మనకి ప్రాఫిట్ వచ్చింది. ఇలాగ మీరు ఐటమ్ వైజ్ కూడా మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత మళ్ళీ అవైలబుల్ ఉంది, ఇప్పుడు 30 క్వాంటిటీలో నుంచి 2 క్వాంటిటీ లెస్ చేస్తే 28 అవైలబుల్ ఉంది. ఈచ్ వన్ 2000, దాటి అన్నిటి యొక్క టోటల్ వాల్యూ ఎంత 56,000 రూపీస్ అనేది ఉంది. క్లియరా? సో ఇట్లా మనం ఇవన్నీ కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది అన్నమాట.